అపవాది ఏం చేస్తాడు, అపవాదికి దేవుడు ఏమి సిద్ధం చేశాడు, ఈ విషయాలన్నీ కూడా మీతో నేను పంచుకుంటున్నాను. మీరు చక్కగా ప్రతి వారము ప్రతి ఆదివారము ఈవినింగ్ సెకండ్ ఆరాధనకు వస్తున్నారు, వింటున్నారు. ఒకవేళ ఈ మాటలు మీరు రాలేక వినలేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో యేసు నడిపించే మినిస్ట్రీలో ఈ భాగాలు మీకు దొరుకుతాయి. పార్ట్ 1 పార్ట్ 2 మీకు దొరుకుతుంది. అపవాది గురించి మీరు నిదానంగా చక్కగా ఇంటి దగ్గర ఈ భాగాన్ని పెట్టుకొని వినొచ్చు. ఎందుకంటే శత్రువు అయిన వాడి గురించి తెలుసుకోకపోతే మనం బోల్తా పడినట్టే. మన విరోధి ఎవడు, వాడి ప్లాన్లు ఏమిటి, వాడి ఆలోచనలు ఏమిటి, వాడు మాస్టర్ ప్లాన్ ఏమన్నా చేశాడా, మనల్ని పడద్రోయటానికి, పడగొట్టడానికి, పాడు చేయటానికి వాడు ఏదైనా ఆలోచిస్తున్నాడని శత్రువు గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనకు విరోధమైన శత్రువు ఎవరైనా ఉన్నా అంటే సాతానే. అపవాది మనకు శత్రువు. వాడు శత్రువు అని బైబిల్లో రాయబడింది. అందుకే అపవాదికి సమయము లేదని, వాడికున్న కొద్ది సమయంలో ఎంతమందిని నాశనం చేయాలో అంతమందిని నాశనం చేయడానికి వాడు దిగి వస్తున్నాడని బైబిల్ సెలవిస్తుంది. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృగుదునా అని వాడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని అంటే మెలుకు లేకుండా, ప్రార్థన లేకుండా ఉన్నటువంటి వారిని వాడు పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అపవాదికి ఏమి దేవుడు సిద్ధం చేశాడంటే నరకము అనేది మన కోసం కానే కాదు, పాతాళము అనేది మనుషుల కోసం దేవుడు చేయలేదు. నరకాగ్ని గుండం చేసింది అపవాది కోసమే. అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన దాంట్లో ఆ అగ్నిగుండములకి ఉంది. ఎవరికి చెప్పాడు? ఎడమ వైపునున్న మేకలు, ఎడమ వైపునున్న ప్రభువు నమ్మని అటువంటి వారికి అపవాది సంబంధులు మీరు అని బైబిలు సెలవిస్తుంది. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథము 2వ వచనం, 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను చాలే 2వ వచనంలో వాడికి ఒక పేరుంది, ఆది సర్పం. ఆదిలో ఉన్నటువంటి ఘట సర్పం. ఈ ఆది సర్పం గురించి మనం వినబోతున్నాం ఈరోజు. పోయిన వారంలో మీకు ఒక వారము అపవాది వాడి తంత్రాల గురించి, అపవాదికి చోటియొద్దు, అపవాదికి చోటిచ్చిన యోధా ఇస్కరియోతు ఏమయ్యాడు? ఉరేసుకొని తెచ్చాడు. ముందు బాగానే ఉంటుంది, ఆకర్షణీయంగానే ఉంటుంది, అందంగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. వాడు చెప్పే పనులు చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ రాను రాను అదే జీవితాన్ని నాశనము చేస్తుంది అన్నది కూడా మీకు గతంలో బోధిస్తున్నాను. వినండి. అపవాది యొక్క ఆలోచనలు ఏమిటంటే, వాడు ఆది సర్పము, వాడికి ఉన్న పేర్లు సాతాననియు అపవాదనియు అక్కడ రాయబడింది. వీడికి అసలైన పేరు బైబిల్లో లేదు, కానీ లూసిఫర్ అని వీడికి పేరుంది. ఈ లూసిఫర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీకు భాషలో తర్జుమా చేసినప్పుడు తేజో నక్షత్రమా, ఏకో చుక్క అంటే ఉదయకాలం ఉదయించే నక్షత్రం లాంటిది ఏకో చుక్క అంటే. ఏమండి, తెల్లవారుజామున ఒక చుక్క వస్తుంది తెలుసా మీకు? చాలా అద్భుతంగా వెలుగుతుంటుంది ఆ చుక్క. నక్షత్రాన్ని ఎప్పుడు చూడండి, 4 గంటలకు లేస్తే ఆ నక్షత్రం మీకు కనిపిస్తుంది. చాలా వెలుగుతో నింపబడిన నక్షత్రం అది. దానికి పోల్చాడు. దానితో పోల్చగలిగినటువంటి వాడు ఈ లూసిఫర్. దేవునితో ఉన్నవాడు, దేవుని పక్కన ఉన్నవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, ఆరాధనకు యోగ్యుడు అని ప్రభుని రాత్రింబగళ్ళు సేవించే ఒక అద్భుతమైన అధికారం కలిగిన వాడు, పదవి కలిగిన వాడు, ఆధిపత్యం వహించిన వాడు, ఒక లీడర్ ఏమయ్యాడు? దేవునికి పైగా కూర్చోవాలని ఆలోచించి నరక కోపానికి, పాతాళానికి నెట్టివేయబడ్డాడని 14వ అధ్యాయము మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మనకి మాటలు 12 వచ్చిన దానికి కనిపిస్తాయి. తేజో నక్షత్రమా, ఏకో చుక్క అంటే తేజో నక్షత్రం అంటే లూసిఫర్ అని దాన్ని తర్జుమా చేసుకున్నారు. సాతాననియు, అపవాదనియు, దుష్టుడనియు, దుర్మార్గుడనియు, వాడు నరహంతకుడనియు, దొంగ అని, దోచుకునేవాడని బోలెడని పేర్లు అపవాదికి పొందాయి. ఈ పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా అండి? ఎవరైనా మీ పిల్లలకు నామకరణం చేయించుకుంటారా? దొంగ, దోచుకునేవాడు, దుష్టుడు, దుర్మార్గుడు అని. ఏమంటే అపవాదని పేరు ఎవరైనా పెట్టుకున్నాడా? సాతాను అని పేరు ఎవరైనా పెట్టుకున్నాడా? అలా పెట్టుకున్నాడంటే వాడు సాతానుకు సంబంధించిన వాడు. ఇప్పుడు చదవండి 12వ అధ్యాయం 12వ వచనం ప్రకటన గ్రంథం. అందుచేత పరలోకమా, నివాసులారా ఉత్సహించుడి, భూమి
మీకు శ్రమ అపవాది వానికి సమయము కొంచెమేనని తెలుసుకొని ఎంత ఎంత కోపంగా ఉన్నాడు, ఎంత ఉద్రేకంగా ఉన్నాడు, ఎంత ఆవేశంగా ఉన్నాడు, ఎంత ఆతృతగా ఉన్నాడు అండి. వాడికి బీపీ పెరిగిపోతా ఉంది తెలుసా మీకు? తల పగిలిపోతా ఉంది. ఎందుకు? టైం లేదు. కొన్నిసార్లు మనం ఎక్కడికన్నా ప్రయాణం నేనే మీటింగులు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆ టయానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు సిద్ధపడి ఉన్నప్పుడు ఆ బీపీ పెరిగిపోతా ఉంటుంది. టెన్షన్ మొదలైద్ది. వెళ్తానా లేదా టయానికి, అందుకుంటానా లేదా టయానికి, ఈ టయానికి వస్తానని చెప్పాను అని ఒక టెన్షన్. అపవాది ఎలా ఉందంటే నరాలు చిక్కుపోతే బీపీ పెరిగిపోతాయి. ఎందుకు? టైం లేదు. సమయము కొంచెమేనని బహు క్రోధము గలవాడై మీ దగ్గరికి దిగొస్తున్నాడు, జాగ్రత్త. ఇప్పుడు పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 పేతురు పత్రిక ఎన్నో వచ్చిన 7 8 8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా. తిరుగుతావేమో, జాగ్రత్త. దొరికావా? నలిపి పిప్పి తీసిపోయాను. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చెప్పి ఈరోజు సాతాను తిరుగుతా ఉన్నాడు. వీధి వీధికి తిరుగుతా ఉన్నాడు. పట్టణాల్లో తిరుగుతున్నాడు, నగరాల్లో తిరుగుతున్నాడు, గ్రామాల్లో తిరుగుతున్నాడు, మండలాల్లో తిరుగుతున్నాడు, జిల్లాల్లో తిరుగుతున్నాడు, రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు. దేశమంతా, ప్రపంచమంతా వాడు తిరుగుతూనే ఉన్నాడు. వాడి కింద బోలెడంత మంది దేవదూతలు ఉన్నారు తెలుసా మీకు? సైతాను దూతలు ఎంతమంది? ఇంచుమించు 33 కోట్లకు పైగా వాని కింద దూతలు ఉన్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు. వండి కనియండి వాడిని పార్టీయండి, వీడిని పార్టీయండి. వాడు ఒక్కడే అనుకుంటున్నావా? అంటే వాడితో పాటు అపవాదిని వానికి సంబంధించిన దూతలందరినీ ఏం చేశాడు? పరలోకంలో ఉన్న దేవుడు పాతాళానికి నెట్టేశాడండి. వాడిని ఒక్కడిని కాదు, ఆ రోజు పాతాళంలో నెట్టివేయబడింది. వానితో పాటు ఉన్న కొన్ని కోట్ల మంది దేవతలు వాడు అనుచరులు. వాడు లీడర్ అంటే వాడి కింద బోలెడంత మంది ఉన్నారు. ఒక్కొక్క దేవదూత కింద 33 కోట్లకు పైగా కింద సభ్యులు ఉన్నారు. ఒక లీడర్ కింద అంత మందిని వాడు అనుచరులు ఉన్నారు. రోజు ప్రతి కొండను ఆక్రమించుకుంది ఎవరు? దేవుని పర్వతము అనే పర్వతాలను ఆక్రమించుకుంది ఎవరు? సైతాను కాదా? ఆ ప్రభుత్వం వాడి చేతిలో ఉండబట్టి కదా యేసు ప్రభువును శోధించింది. పోయిన వారం మీతో పంచుకున్నాను. వాడు అపవాది ఏం చేస్తాడు చెప్పండి? మొదటి మాట ఏం చెప్పాను? అపవాది ఏం చేస్తాడు? శోధిస్తాడు. 4వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన వాడు శోధించేవాడు, శ్రమకు గురి చేస్తాడు, పాపానికి లోపరుచుకుంటాడు, పాపంలో పడేలా చేస్తాడు. యేసు ప్రభువుని పాపం చేయడానికి ప్రేరేపించారు తెలుసా మీకు? ఏం పాపము? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు చేసుకుని దాని మాట విన్నట్లయితే యేసు ప్రభు ఓడిపోయేవాడు. ఆ రోజు నువ్వు దేవుని కుమారుడు అయితే శిఖరం మించి కిందకి నువ్వు నాకు సాగిలపడు సరిపోతుంది, ప్రపంచమంతా నీ చేతిలో పెడతాడు, ఇదే ఇక రాజ్యం. అంటే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది ప్రభుత్వం? పరిపాలన ఎవరి చేతిలో ఉంది? సాతాను పరిపాలన కింద మనం ఉన్నామో, జాగ్రత్త. శోధిస్తాడు. ఎంతగా శోధిస్తాడు? ఏబుని ఎంతగా శోధించాడు? అన్ని నాశనం చేసినాక ఊరుకున్నాడా? ఏబుని ఎంతగా శోధించాడు? ఆరోగ్యం ఉంచాడా అండి? ఎవరిని శోధిస్తాడు? పోయిన వారం ఎవరిని శోధిస్తాడు? భక్తుల్నే, పరిశుద్ధుల్నే, విశ్వాసుల్నే, నీతిమంతుల్నే, ప్రార్థనకు వెళ్ళే వారినే, విశ్వాసంతో బలపడిన వారినే, విశ్వాసంలో స్థిరపడిన వారినే, నమ్మకంగా సేవ చేస్తున్న సేవకుల్నే, ప్రార్థనలో ఉన్న వారినే శోధిస్తాడు. వాళ్ళతో పనే ఉంది, ఏరే వాళ్ళతో వాడికి భక్తి లేని వారితో పనే ఉంది. ఆల్రెడీ వాడి కింద సాతాను కింద ఉన్నోలే కదా వాళ్ళు.
ఎవరిని అంటే నిజమైన క్రైస్తవుడు ఎవడో వాడినే శోధిస్తాడు. అందుకే యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఏముంది? పరలోకమందున మా తండ్రి, నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. ఆ చదవండి. ఉమ్, అక్కడ ఆగండి. ఏమన్నాడు? ఏమి నేర్పించాడు? శోధన ఉంది నాయన, సైతాను గాడు ఉన్నాడు. శోధనలోకి మమ్మల్ని రాకుండా తప్పించు ప్రభువా, తప్పించు ప్రభువా. ఆ రోజు యేసు ప్రభు శిష్యులు వచ్చి, యెహోవా యొక్క శిష్యులు ప్రార్థన నేర్చుకున్నారు, మాకు ప్రార్థన రావటం లేదు, మాకు ప్రార్థన నేర్పించమంటే యేసు ప్రభు నేర్పించిన ఒక చిన్న ప్రార్థన. నేను ప్రతి దినం చేసుకోవాల్సిన ప్రార్థన. ఈ ప్రార్థన చేసుకోండి, తప్పు ఏముంది? అనుదిన ఆహారం మాకు దయచేయండి. పరలోకం నీ చిత్తం ఏ విధంగా నెరవేర్చబడుతుందో భూమి మీద నీ చిత్తం నెరవేర్చు ప్రభు. ఆఖరి గంట నీ రాజ్యం, నీ మహిమ వచ్చును గాక అన్నట్టుగా ప్రార్థన ముగింపులో శోధన లెక్కారు. రెండో మాట అపవాది ఏం చేస్తాడు చెప్పండి మీరు. అపవాది ఏం చేస్తాడు? మొదటిగా శోధిస్తాడు. రెండోది ఈ సంవత్సరం అంతా చెప్పుకోవచ్చు. అపవాది శత్రువైన విరోధి గురించి వాడి ప్లాన్లన్నీ మనం తెలుసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. రెండోది ఏం చేస్తాడు? అట్లాంటి చెప్పచ్చు కదా. రెండోది ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు చదువు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. గట్టిగా చదువు అమ్మా. గట్టిగా చదువు, మళ్ళా చదువు. ఇదిగో సర్వలోకాన్ని మోసం చేస్తూ అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పము. ఆమేన్. అండి ఈరోజు మోసపోతున్నారు. ఎవరు మోసం చేశారు? సైతాను గాడి నుండి మోసపూరితమైన వాటితో మోసం చేసుకోవచ్చు. ఆది సర్పము, ఘట సర్పము, అపవాదనియో సాతాననియో ఎవరిని మోసం? సర్వలోకాన్ని. 13వ అధ్యాయం 14 వచ్చిన ప్రకటన గ్రంథం 13:14. చేయవలనని చెప్పుచు సూచనల వలన ఎవరిని? ఒకరినిద్దరిని కాదండి, ఒక దేశాన్నో, ఒక రాష్ట్రాన్నో, ఒక గ్రామాన్నో, ఒక వీధినో, ఒక ఊరినో కాదండి, ఒక సంఘాన్ని కాదు ఇది. అక్కడ భూనివాసులందరూ ఉన్నారు. సర్వలోకమంతా ఉంది. సర్వలోకాన్ని మోసం చేస్తుంది అపవాది. పెద్ద మోసం. ఉదాహరణ, దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదాముకు తోడు కావాలని ఆర్యనిచ్చాడు. వారిద్దరికి కలిపి మరలా చెప్పాడు, ఈ పండు తినొద్దమ్మా, అన్ని ఫలములు తినండి, ఇది తిను దినమున నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పాడు. ఇద్దరు చక్కగానే ఉన్నారు కొద్ది కాలము. ఒకరోజు అవ్వమ్మకి ఏం పని ఆ చేతి దగ్గరికి? సరే వెళ్తే వెళ్ళింది, చూడటానికి వెళ్ళింది. మనం వెళ్తుంటాం, అనేక ప్రాంతాలకు వెళ్తుంటాం. చూసి రావటం తప్పైతే చూడటానికి వెళ్ళిన ఈవిడకు ఎదురైంది, మాట్లాడింది ఎవరు? ఆది సర్పమైన ఘట సర్పం. అదే చేతులు కాళ్ళు రెండూ ఉన్నాయి సర్పానికి, తెలుసా మీకు? నోరు ఓడుంది. అది మాట్లాడినట్టు కూడా బైబిల్లో. ఇది నిజమా? ఎంత బాగుంటుందో. మోసం చేసే వాళ్ళ మాటలు ఎంత బాగుంటాయో. అరటిపండు పోలిచి నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది. తర్వాత గదుము ఫోన్లు ఇచ్చేయరు. ఇది నిజమా? నిజమే. దేవుడు తినొద్దన్నాడు, దేవుడు ముట్టుకోవద్దన్నాడు, దేవుడు చూడొద్దన్నాడు, దేవుడు తాకొద్దన్నాడు. పిచ్చిదాన, ఈ ఫలము తిన్న మరుక్షణము నువ్వేమైపోతావు తెలుసా? కాదు, సాతాను చెప్పిన మాట చెప్పండి. ఇది తిన్న మరుక్షణం నువ్వేమైపోతావు తెలుసా? ఏమైతాను? దేవతం అయిపోతావు.
ఎంత మోసం అండి అసలు. నువ్వు సామాన్యమైన మానవుడు కాదు, నువ్వు దేవుడు అయిపోతావు, నువ్వు దేవతలు అయిపోతావు అని చెప్పిన వెంటనే ఒక్క క్షణం ఆలోచించిందా? భర్తను సంప్రదించిందా? అంటే ఈరోజు సంప్రదింపులు ఎందుకు లేవు? ఆమె చేసిన తప్పాడా? ఏది చెప్పరు అంటున్నారు. నిజమే. ఒక్క మాట ఏమండి రండి అని ఈయన ఆదామును పిలిచింటే బాగుండేది కదా. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటే అకుల్లా పిచ్చిల్ల వల్లే అండి, కలిసి పని చేస్తుంటే బాగుండేది కదా, కలిసి మాట్లాడుకుంటే బాగుండేది కదా, సమస్య పరిష్కారం అయిపోయేది కదా, కలిసి నిర్ణయం తీసుకుంటే బాగుండేది కదా. అందుకే కొంతమంది పెత్తనాలు చేస్తుంటారు, ఆడపిల్లలు చేస్తున్నారు, చీటి పాటలు వేస్తుంటారు, అక్కడక్కడ డబ్బు తీసుకెళ్లి భర్తకు తెలియకుండా వాళ్ళకి పిలిపిస్తుంటారు ఏమండి. తర్వాత పోగొట్టుకున్న తర్వాత భర్త దగ్గరికి వచ్చి బోర్డున పిలిపిస్తుంటారు. ఒక్క మాట గీన ఆదాముకు చెప్పుంటే పరిస్థితి వేరుగా ఉండేది అక్కడ. ఒక్క మాట ఆదాముకు చెప్పిందా? చెప్పలేదు. నిజమా? నిజమే. ఏమి నిజం? నువ్వు తింటే మరుక్షణము నువ్వు దేవత అయిపోతావు, అవునా అని. ఆ పండు తిన్న తర్వాత ఏం చెప్పింది? ఏమండి అప్పుడు చెప్పు మనం దేవత. ఎవరు చెప్పారు? లేదా దగ్గరలో ఒక నాకు స్నేహితుడు ఉన్నాడు, మంచి స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. అతను చెప్తే ఇంక అంతే. ఏమంటే నాశనం అయిపోతారు అంతే. ఏమంటే అని చెప్పి ఆ రోజు ఆదాముకు తినిపించను. ఎప్పుడైతే పండు తిన్నారో దిగంబర్లమని చూసుకున్నారు, బట్టలు లేకుండా ఉన్నాయి, అయ్యో ఏంటి ఇలా ఉన్నామో, అంజూరు ఆకులు తెచ్చుకొని మొల చుట్టూ కట్టుకున్నారు. కానీ ఎంతసేపు అండి, మతలాంటి ఆకులు ఎంతసేపు ఉంటాయి? ఎండగాస్తే ఎండిపోతాయి. దేవుడు ఎప్పుడు యథాప్రకారంగా ఏదైనా తోటలో ఆదాముతో స్నేహించిన దేవుడు ఆ రోజు వచ్చాడు, ఆదామును కలవటానికి వచ్చాడు. ఆదాము కనిపించలేదు. ఆదాము ఎక్కడున్నావు? ఈ స్వరము ఉన్నప్పుడు నేను తోట మధ్యలో చెట్ల మధ్యలో దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నావు? ఏమైంది నీకు? నాకు ఒక అమ్మాయిని ఇచ్చావా? ఇచ్చాను. మంచిదే కదా, సంతోషంతో వస్తుంది కదా ఇచ్చింది, సాకారిగా ఉంటిద్దనే కదా ఇచ్చింది. ఆ అమ్మాయే తెచ్చిపెట్టింది. అనవసరంగా ఇచ్చావు నువ్వు. ఏమని? అనవసరంగా ఆ అమ్మాయిని సాకారంగా ఉంటుంది అనుకున్నావు, ఇప్పుడు నాశనం చేసి పడేసి నా జీవితాన్ని. ఏం చేసింది? పండు తినొద్దన్నావా? తినొద్దని ఆ అమ్మాయి తెస్తే నేను తిన్నాను. ఏమ్మా ఎందుకు చేశావు? ఇప్పుడు చదవండి ఆదికాండం 3:13 వచ్చింది. ఆదికాండం 3:13 వచ్చిన. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసిన పని ఏంటి? ఆ స్త్రీ అదిగో. నేను చూపించే మాటల్లో మోసం అనేది కనిపించింది. సర్పము నన్ను ఏం చేసింది? మోసం చేసింది అయ్యా. మాయ మాటలు చెప్పింది, నమ్మాను. మాయదారి వాడు. తర్వాత వాడు కనిపించట్లేదే. మీరు వెతకండి బైబిల్లో. ఆదికాండం 3 పోయిన తర్వాత సాతాను గాడి కనిపించినట్లేదు. ఎప్పుడైనా అవ్వక ఆదాముకి ఎదురుపడ్డా? లేదు. అంతేనండు, మాయ చేసే మనుషులు అంతే. ఇంకా కనిపించరు. ఇంకా మన మన ఫోన్కు లిఫ్ట్ చేయరు. ఎందుకు? వాళ్ళు చేసింది మోసం కాబట్టి. సర్పము నన్ను ఏం చేసింది? మోసం చేసింది కాబట్టి నేనేమైపోయాను? మోసపోయాను. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 11:3 వచ్చిన. పౌలు గారు ఏమన్నారు చూడు. సర్పము తన కుయుక్తి ద్వారా అవ్వను మోసపరిచినట్లు. ఆ ఆ ఉమ్, ఆ ఆ చూసావా? పౌలు గారు అంటే నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. ఈరోజు అవ్వను మోసం చేసింది. ఈరోజు ఎంతో కష్టపడి 10 మందిని కూడబెట్టాను, సంఘాన్ని చక్కగా పరిశుద్ధతలోకి నడిపించాను, పరిపూర్ణతలోకి నడిపించాను, పవిత్రతలోకి నడిపించాను. ఎక్కడ మీరు మోసపోతారో, ఎక్కడ విశ్వాసం నుంచి సరళిపోతారో, ఎక్కడ భక్తిలో నుంచి తప్పిపోతారో, ఎక్కడ పరిశుద్ధతలో నుంచి అపవిత్రతలోకి వెళ్ళిపోతారో నాకు భయం వేస్తుంది.
అపవాది ఏం చేసింది అవ్వను? తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి 2 అధ్యాయం 14 వచ్చు. 2 అధ్యాయం 14 వచ్చు. మరియు ఇప్పుడు చెప్పండి, ఒక్క మాట ఏదైనా తోటలో ఆదాం ఉన్నాడుగా. ఆదాం ఎక్కడుంటాడు అవ్వకు తెలుసు కదా. బహుశా ఒంటరిగా వచ్చింది. అందమైన పండ్లు, రమ్యమైన పండ్లు, చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. చూడగానే తినాలనిపించి నోరు ఊరిపోయేటువంటి ఫలములు అక్కడ కనిపిస్తున్నాయి. కనిపించినప్పుడు అక్కడ ఒక పాము, ఒక సర్పము కనిపించింది. ఆ మాట విను, నువ్వు దేవత అయిపోతావు అని చెప్పినప్పుడు అడుగు పరుగును ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆదాం దగ్గరికి వెళ్ళి చెవులో ఒక్క మాట చెప్తుంటే చాలా బాగుంటుంది. చదువయ్య. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ చూసావా, మీరు ఎక్కువగా పేపర్లో చూస్తుంది అమ్మాయిలు మోసపోతున్నారనే, అబ్బాయిలు మోసపోతున్నారనే చెప్పండి. చెప్పండి, మీరే చెప్పండి. న్యూస్లో ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఉరేసుకుంది, పురుగుల మందు తాగింది, పైనుంచి దూకింది. ఎక్కువగా అమ్మాయిలు పొజిషనే కనిపిస్తుంది. ఎందుకని? ఆ రోజు అవ్వ మోసపోయింది, ఆదాము మోసపడుతుంది. ఆదాము నమ్మడు. అవ్వను మోసం చేసినట్టు ఎందుకు అంటే పేతురు గారు రాశారు, ఆమె బలహీనమైన గతమని ఎరిగి. స్త్రీ ఎలాంటిది? చాలా బలహీనరాలండి. ఏం లేదు, మీరు చిన్నగా ఒక్క మాట అంటే, నేను మొన్న ఒక మీటింగ్ నన్ను పిలిచారు, అది గృహప్రవేశం. నేను అక్కడ వాక్యం చెప్తూ ఆ, ఒక పాట పాడి వాక్యం చెప్తూ మా బెస్ట్ ఫ్రెండ్ది గృహప్రవేశం కాబట్టి, ఆ అమ్మాయి మా చెల్లెలే కాబట్టి, ఆ అమ్మాయి చాలా మంచిది, చాలా చక్కగా ఎప్పుడు వెళ్ళినా చక్కగా గారెలు తీసుకెళ్తుంది, పకోడీలు తీసుకెళ్తుంది. నేనేదో ఉదాహరణకు వచ్చింది కాబట్టి వాళ్ళ గురించి 2 మాటలు మంచిగా చేసి పెట్టింది పేతురు భార్య. 2 మాటలు చెప్పాను. ఈ మాటలు విన్నటువంటి పక్కనే ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడుగా, సమీల్ రాజు. ఆయన భార్య మా పిల్లలు, మనవరాలను నాకంటే ముందుగానే ఇంటికి తీసుకొని వెళ్ళింది. అన్నయ్య మీరు రావాల్సిందే అని చెప్పింది. నేను వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ వేసి ఇచ్చారు, ఒక గంటసేపు అక్కడ కూర్చున్నాం. ఈలోపు పకోడీలు చేసుకుని మంచి పకోడీలు, వేడివేడిగా పకోడీలు, మంచి కాఫీ తీసుకొని వచ్చారు. ఓహో, ఇప్పుడు అర్థమైందా? మనము ఆడపిల్లను అలా పొగుడితే చాలండి, వాళ్ళు ఏముంది ఎన్నపోసండి ధరించారు. అందుకే బలహీనమైన ఘట్టమని, స్త్రీ బలహీనమైన ఘట్టమని వారితో జాగ్రత్తగా కాపురం చేసుకుంటే నీ ఇల్లు వెలిగించబడుతుంది. అజాగ్రత్తగా నువ్వు వారితో ప్రవర్తించావా, ఇల్లు కాల్చిపెడేస్తారు నిప్పు. అందుకే వారిని మనము ప్రవర్తించే తీరును బట్టి మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు అవ్వ మోసపోయింది కానీ ఆదాము మోసపరచలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 27 అధ్యాయం 36 27-36. ఏశావు అంటున్నాడు, నానా నానా ఇసాకుతో, తండ్రితో, నానా వాడికి నా పేరు కరెక్ట్గా సరిపోయింది. ఏంటట? ఏషియా అనే పేరు ఇసాక్ కాదు మాట్లాడింది ఆ మాటలు. ఇసాక్ అన్నాడు, నీ తమ్ముడు వచ్చాడురా, నీకంటే ముందు వచ్చాడు, నీవెళ్ళన్నీ తీసుకొని వెళ్ళిపోయాడురా, నేనేం చేయమంటావురా అంటే, ఏషియావు, మళ్ళా చదువు, ఏషియావు యాకోబు అనే మళ్ళా రైట్ ఏషియావు ఏమంటున్నాడు? యాకోబు అనే పేరు అతనికి సరిగా సరిపోయింది. అంటే యాకోబు అంటే అది. ఇప్పుడు ఏం చేశాడు? ఏషావు చెప్తున్నాడు, ఏం చేశాడు 2 సార్లు. ఇప్పుడు ఇందాక ఆది సర్పం, ఘట సర్పం ఎలాంటిది? నమస్కారమైంది. దానికి ఏం కలిపాడు? కుయుక్తి కలిగింది. అంటే ఎదుటివాడిని ఎలా మాయ చేయాలో, ఎదుటివాడిని ఎలా పడగొట్టాలో, ఎదుటివాడి దగ్గర డబ్బులు ఎలా లాగాలో, ఎదుటివాడిని ఏ విధంగా మోసం చేయాలో చాలా మంది దగ్గర
చాలా రకాలైన టెక్నిక్లు ఉంటాయి. ఎదుటి వ్యక్తిని ఏ విధంగా ట్రాప్ చేయాలో వాళ్ళ దగ్గర చాలా తెలివితేటలు ఉంటాయి. వీళ్ళెవరు సాతాను సంబంధులు. ఇప్పుడు యాకోబు కూడా కుయుక్తి కలిగిన వాడే. అంత కుయుక్తి అంటే అన్న దగ్గర ఉన్న దాన్ని ఏం చేశాడు, దెబ్బకు జాస్తి చిటికలు లాగిపోయాడు. ఎంత దారుణం అండి. అమ్మ చెప్పింది అనుకో, అప్పటికి అన్నాడులే, తప్పు లేదు యాకోబు, అమ్మ ఒకవేళ నాన్న నన్ను గమనించి కనుక్కొని చూపిస్తే పరిస్థితి ఏంటి అన్నాడు. ఆ అన్నకు రావాల్సిన దీవెనలన్నీ కూడా ఏం చేశాడు, 2 మారులు యాకోబు ఏశావుని ఏం చేశాడు, యాకోబు అనే పేరు ఏశావు అన్నాడు. యాకోబు అనే పేరు, అబ్బా ఏం అద్భుతం. మోసగాడేనండి, మోసగాడు. ఎంత మోసగాడు అంటే మామ దగ్గరికి తీసి ఏది లాభాన్ దగ్గరికి వెళ్ళాడు కదా, పద్దనరాముకు వెళ్ళినప్పుడు, అరే అల్లుడా నువ్వా, ఎంతకాలం అయిందిరా, ఎలా ఉన్నావురా, అక్కడ ఏం జరిగింది రైట్ గారు లాభాను. యాకోబు వెళ్ళి లాభాన్ ఇంట్లో ఉన్నాడు కదా, అక్కడ ఏం జరిగింది, ఎందుకు వచ్చావు, ఎన్ని అడగల నమ్మి ఇల్లు అప్పగించాడు, గొర్రెల గాయమన్నాడు, అమ్మాయిని ప్రేమిస్తున్నావు కాబట్టి పిల్లను కూడా ఇస్తాను అల్లుడు, ఒక 7 సంవత్సరాలు పొలుగుకి కట్నం అదే అన్నాడు. ఏది ఎదురు కట్నం అన్నమాట. 7 ఏళ్ళు కాశాడు, 14 ఏళ్ళు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుండి లాభాను ద్వారా మేలు పొందుకొని లబ్ధి పొందుకొని తిరిగి లాభానికి చెప్పాడా, మీరే చెప్పండి. స్వదేశానికి బయలుదేరాడండి. స్వదేశానికి బయలుదేరిన యాకోబు లాభానికి చెప్పాడా, మోసగాడు కాదా. ఒక్క మాట చెప్పొచ్చు కదా, సరే అంటే అసూయ పడుతున్నారు ఎవరు, బామర్దులు. ఆ బామర్దులు బతకూడతారు అని బైబిల్ సెలవిస్తుంది. ఏమండి, బైబిల్ పెద్దలు సెలవిస్తున్నారు. కానీ ఇక్కడ బైబిల్లో బామర్దులే చూసి, అరే వీడు వచ్చిన ఏళ్ళగా 6 సంవత్సరాలు సంపాదించారా మనము ఎన్నేళ్ళున్నా లాభం లేదు. అంతే, కొంతమంది 2 ఏళ్ళు అయితే చెప్పకు 2 స్థలాలు 3 స్థలాలు కడతారు, బిల్డింగ్లు కడతారు. మనం 20 ఏళ్ళు అయింది, మన దగ్గర ఏమీ లేదు. యాకోబు ఆ రోజు 6 ఏళ్లలో ఎదిగిపోయాడు. అది చూసిన బామర్దులు వారవలేకపోయాడు, అసూయ పడ్డాడు. సరే అసూయ పడితే పడ్డాడు. నీకు హెల్ప్ చేసిన వాడు ఎవరు, లాభానే కదా. 2 కూతుర్లు అంటగట్టాడు, ఒక్క కూతురు బదులుగా నిన్ను నమ్మి 2 కూతుర్లు ఇచ్చాడు, వాళ్ళిద్దరికి మరొక 2 దాసీలు ఇచ్చాడు. సరే లాభాను ఎట్టాటోడైనప్పటికీ కూడా, లాభాను అనేక మార్లు జీతం మార్చినప్పటికీ కూడా అల్లుడిని పోగొట్టుకున్నాడా. ఒక్క మాట లాభానికి చెప్పుంటే బాగుండేది. ఏమన్నారు చదవండి, 31వ అధ్యాయం ఆదికాండం 26వ వచనం. నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. కొనిపోయిన నెల ఎన్నిసార్లు అన్నాడు, 2 సార్లు. ఎందుకు చేశాడు, నా కూతుర్లు అంటే నాకు ప్రేమ లేదు, నా బిడ్డలు కదయ్యా వాళ్ళు. అప్పటికే యాకోబు సంతానం పుట్టారు, చాలా మంది పిల్లలు ఉన్నారు, 12 మంది పిల్లలు. ఒక కూతురుంది. ఏ తాతయ్య కొనో చెప్పండి పిల్లల్ని చూసుకోవాలని. ఒక్క మాట అక్కడేమంటాడు, చదువు కింద చదువు. పారిపోయి చూసావా ఎలా పంపించేవాడిని యాకోబు. ఒక్క మాట, మామ నాకు నేను ఉన్నాను ఇక్కడ, నేను బయలుదేరుతాను మామయ్య, నా వల్ల కాదులే, ఎందుకంటే నా సంతానం పెరిగిపోయింది, దేవుడు నన్ను దీవించాడు, ఇద్దరం కలిసి ఉన్న కష్టం అని ఒక్క మాట చెప్పుంటే నేను ఎలా సాగనంపేవాడిని. లాభాన్ని నిజం చెప్తున్నాడు, అబద్ధం కాదు ఇది. అబ్బా మధ్య తప్పెట్లు పెట్టి తాళాలు పెట్టి సంబరాలతోటి అసలు దేవుడు నా అల్లుడిని దీవించాడు చూడండి, నా సంతానం అని చెప్పి అందరికి చెప్పుకొని ఊరు మొత్తంలో నిన్ను గంభీరంగా పంపించాలనుకున్నారు కదా, ఏం పని చేశాడు. ఆఖరి కిందేమంటాడు, పిచ్చేడు, పిచ్చి పని చేసావు ఆయన. ఇప్పుడు చెప్పండి యాకోబు ఎలా చూడు అండి. తర్వాత అనుకున్నారని పారిపోతే ఎలా చెప్పండి, వాళ్ళు అనుకున్నారు, అసూయపడ్డారు. వాళ్ళు అనుకున్నారని నీ పనులు చేసుకోవాలి.
ఎందుకంటే నువ్వు ఎదుగుతుంటే తప్పకుండా అసూయపడే వాళ్ళు ఉంటారు. ఆ, నువ్వు పై స్థాయికి వెళ్తుంటే అనగదొక్కే వాళ్ళు ఉంటారు. నీ మీద విషం కక్కే వాళ్ళు ఉంటారు. ఉన్నంత మాత్రాన ఊరు వదిలిపెట్టిపోతావా? అంటే ఒక కాలనీ వదిలిపెట్టు. ఇక్కడ మంచోళ్ళు కదా, అక్కడ మంచోళ్ళు ఉన్నారా? ఏమండి? నోరు మంచిదైతే ఊరు మంచిది. చెడ్డోళ్ళు ఎక్కడ లేరు? మనం ఎదుగుతుంటే ఓర్చుకోలేని అంత లెక్క ఉన్నారు. గమనించండి, గుర్తు పెట్టుకోండి. ఎక్కడే ఈ కాలనీ అనకండి, తప్పది. అంత లెక్క ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. ఆ రోజు యాకోబు అసూయపడ్డాడు, బామర్దులను పారిపోయాడు రాత్రికి. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, బయలుదేరమని చెప్పాడు. మామయ్యకి చెప్పాలిగా. మనకి మోసం. రేపు ఆదివారం ఇదే ఉంటుంది. ఇంకా చాలా విషయాలు, రహస్యాలు, అపవాది ఎంత మోసగాడు పూర్తిగా మీకు వివరిస్తాను. అపవాది గురించి ఆఖరి వరకు చెప్పేదాకా వదిలిపెట్టేది లేదు. అపవాది ఎలాంటి వాడు తెలుసుకుంటే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన దాక ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మాటండి, మాట్లాడిన మాటలు దీవించమని, ఆశీర్వదించమని, అయినా నురంతల ఫలంగా మంచి నేలను పడిన విత్తనంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.